హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి దీపావళి సందర్భంగా బాదుషాని చూపించబోతున్నాను. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పొరలు పొరలుగా వచ్చి, షుగర్ సిరప్ అనేది చక్కగా లోపల వరకు పీల్చుకొని, పర్ఫెక్ట్‌గా వచ్చేలా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా, చిటికెడు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కంపల్సరిగా నెయ్యి మాత్రమే వేసుకోవాలి. స్వీట్ షాప్‌లో కనుకైతే డాల్డాని యూజ్ చేస్తారు. అది అంత మంచిది కాదు కాబట్టి నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఈ బాదుషాకి ఆయిల్ అనేది అస్సలు బాగోదు. ఇలా నెయ్యిని పిండికి బాగా పట్టేలా ఈ విధంగా రబ్ చేస్తున్నట్లు కలపాలి. పిండి అనేది ఇలా ముద్దగా చేస్తే ముద్ద కట్టాలన్నమాట. అలా వస్తే మనం వేసిన నెయ్యి కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి అప్పుడే తోడుపెట్టింది కాకుండా, బాగా పుల్లటి పెరుగు కాకుండా, మధ్యస్థులో ఉన్న పెరుగుని ఒక స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా, మీడియస్తంగా కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఒకసారి పిండిని చూస్తే కనుక ఇలా లైట్‌గా ఎయిర్ ఫార్మ్ అయ్యి ఉండాలి. అప్పుడే బాదుషా అనేది గుల్లగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు పాకంని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వాటర్‌ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుకుంటూ జిగురు పాకం రానివ్వాలి. జిగురు పాకం అంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం తిక్కుగా, తీగ పాకం కంటే కాస్త తక్కువగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాకం కనుక చెక్ చేస్తే కనుక ఇలా స్టిక్కీగా ఉండాలన్నమాట. ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత గడ్డలు కట్టకుండా ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత పిండిని కలపకూడదు. ఎందుకంటే ఎయిర్ అనేది పోతుందన్నమాట. బాదుషా అనేది గుల్లదనం కూడా రాదు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాదుషాలాగా ఒత్తుకోవాలి. చూడండి, పిండిని ఇలా అరచేతిలోకి పెట్టి లైట్‌గా ప్రెస్ చేసి రౌండ్ షేప్‌లో వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. హోల్ అనేది కొంచెం పెద్దదిగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు బాదుషా పెద్దదిగా అయ్యి దగ్గర పడుతూ ఉంటుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాదుషాలాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. ఎంత హీట్ చేయాలంటే మనం వేలిని పెట్టగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసేటప్పుడు మరొకసారి హోల్‌ని పెద్దదిగా చేసి ఆయిల్‌లో వేసుకోండి. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద మాత్రమే స్లోగా పైకి తేలేంత వరకు కలపకుండా ఉంచాలి. ఇలా పైకి తేలిన తర్వాత మంటిని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టి స్లోగా గరిటెతో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్‌లోనే లోపల వరకు చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌లోకి వేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. అలాగే బాదుషా అనేది వేడివేడిగా ఉండాలి. ఒకవేళ సిరప్ ఆరిపోతే కనుక గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసి ఆ తర్వాత వేడివేడి బాదుషాలను వేసుకోండి. ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుతూ 5 నిమిషాలు నాననివ్వాలి. అంతే అండి. జ్యూసీగా, టేస్టీగా బాదుషా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.